తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి ఈ బంగారం చోరీ కేసు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోష్ మాత జ్యువెలరీలో సుమారు 18 కేజీలు లేదా 15 కేజీలు అనే ఒక మాట వస్తున్న మాట వాస్తవమే. అయితే తీరా చూస్తే అది 18 కేజీలు కాదు, 15 కేజీలు కాదు, సుమారు ఒక 3 నుంచి 4 కేజీలు పోయినట్టు కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అయితే మొత్తానికి మాత్రము సాయి సంతోష్ మాత జ్యువెలరీ షాప్‌లో దొంగతనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా సుమారు ఒక 10, 12 మంది ఆ షాపుపై రెక్కించినట్టు తెలుస్తుంది. అయితే చోరీ చేసింది మాత్రము ఒక 5గురు అని తెలుస్తుంది. ఈ 5గురు పట్టుకుంటేందుకు ఎట్టకేలకు మాత్రం సూర్యాపేట జిల్లా ఎస్పీ ఒక 5 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టీముకు 5గురు సభ్యులను కూడా ఉంచడం జరిగింది. అయితే మనం గతంలో చెప్పుకున్నాము వీళ్ళు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ అనుకున్నాం. కానీ వీళ్ళు ఉత్తరప్రదేశ్ కాదు, బీహార్ కాదు. వీళ్ళు నేపాల్, జార్ఖండ్ సంబంధించిన వాళ్ళుగా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాల్లో కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇదంతా ఒక తతంగం కాగా అసలు నేపాలీ వాళ్ళకు మాత్రం ఇక్కడ కొంత సమాచారము పోలీసులు లాగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నేపాలీ వాళ్ళు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్ల వద్ద గుర్ఖాగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నేపాలీ సంబంధించినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళతో కొంత సంబంధాలు ఉన్నట్టు కూడా వీళ్ళు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. అదంతా కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మధు గ్యాస్ వద్ద కొనుగోలు చేసేటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, పైపులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు క్రూస్ ద్వారా సేకరించడం జరిగింది. ఎప్పుడు ఖరీదు చేశారు, ఎక్కడ ఖరీదు చేశారని కూడా వాళ్ళు మొత్తం కూడా లాగుతున్నారు. అంతేకాదు ముఖ్యంగా దొంగలు మాత్రం ఎక్కడ దొరకకుండా కూడా ఎక్కడ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఎక్కడ కూడా వినియోగించలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మనం కిరాణా షాప్లో చూసాము, లేకపోతే మధు గ్యాస్ దగ్గర కూడా చూసాము. ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు పనులు కొనసాగించడం జరిగింది. ఏది ఏమైనా కూడా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఈ బంగారం పోవడం వల్ల కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకంతకు భయభ్రాంతులకు గురయ్యారు. దీన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా అదే విధంగా దీన్ని కేసును ఛేదిస్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ కేసును ఛేదిస్తేందుకు మొత్తం 5గురు సభ్యుల గల టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని మాత్రము డిఎస్పీ ప్రసన్న కుమార్ గారితో పాటు సూర్యాపేట సిఐ గారు, సిసిఎస్సిఐ శివకుమార్ గారు, రూరల్ సిఐ తో పాటు వీళ్ళంతా కూడా అవసరం ఉంటే ఎక్కడికైనా పోతే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ కేసును ఒకవేళ ఛేదించకపోతే సూర్యాపేట జిల్లా పోలీసులకు ఒకంత మరక ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము హుజూర్నగర్ లో ఉన్నటువంటి ఏదైతే ఏటీఎం దొంగతనం ఇప్పటివరకు ఛేదించలేదు. ఖచ్చితంగా మాత్రం దీన్ని ఛేదించే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నేపాలీలను కూడా ఒకరితో అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం పోలీసు అధికారులు అడిగితే వాళ్ళు ఇంకా దాటవేసే ప్రయత్నం. ఎందుకంటే ఒకవేళ మనం మీడియాకు కనుక ఈ విషయం తెలియజేస్తే కొంత కేసు కొద్దిగా సన్నిహిత అయ్యే అవకాశం ఉన్నందువల్ల పోలీసులు దీన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా మనకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఒకరిద్దరు మాత్రం పోలీసు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ కేసును ఛేదిస్తారని కూడా సూర్యాపేట ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఈ దొంగతనం జరగలేదు. సూర్యాపేట జిల్లాలో ఉభయ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కలిసినప్పుడు కూడా ఇలాంటి పెద్ద దొంగతనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగలేదు. అంతేకాదు ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని పోలీసులు మాత్రం సవాల్గా తీసుకున్నారు. దీన్ని చేసే సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వీళ్ళని పట్టుకుంటేందుకు అవసరం వస్తే ఇంకొక 2, 3 టీములను కూడా ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకుంటామని కూడా పోలీసు అధికారులు మనకు పేర్కొన్నారు.